Hi guys, welcome back to another video. Friends, ఈ వీడియోలో DC 12 వోల్ట్ నుంచి AC 220 వోల్ట్ అవుట్పుట్ వచ్చేలా ఒక జనరేటర్ అయితే తయారు చేయబోతున్నాం. అండ్ దీన్ని తయారు చేయడానికి అయితే చాలా బేసిక్ కాంపోనెంట్స్ అయితే వాడాను. చెప్పాలంటే మొత్తం స్క్రాప్ అన్నమాట. లాస్ట్ వీక్ సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఈ పంప్ అయితే కనపడింది అనమాట. ఒక 20 రూపీస్ ఇచ్చి కొన్నాను దీన్ని. ఇది అక్వేరియంలో గట్రా వాడతారు కదా, వాటర్ని ప్యూరిఫై చేయడానికి పంప్ అనమాట ఇది. అండ్ ఈ పంపుతో మనం AC 220 వోల్ట్ అవుట్పుట్ తేవచ్చు అనమాట. ఇది చాలా క్రేజీ మ్యాటర్ చెప్పాలంటే అని వీడియోలో చూపెడతాను ఎలా చేయాలన్నది. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లొకేషన్. ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 2K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో జనరేటర్ గురించి చెప్పాను కదా, దీన్ని తయారు చేయాలంటే సింపుల్గా మనకు ఒక పంప్ అండ్ ఒక DC మోటార్ ఉంటే చాలన్నమాట. ఈ రెండాటిని ఎలా జాయిన్ చేస్తే మనకి పుట్టేస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? కరెంట్ గైస్, పంప్ అయితే ఇదే కదా. ఫస్ట్ మనం దీనికి చిన్న మోడిఫికేషన్ అయితే చేయాలన్నమాట. పంపులో లోపల మనకు ఒక మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ ని మనం ఈ DC మోటార్కి అయితే అటాచ్ చేయాలి. మనకి పంపు అయితే ఫస్ట్ ఓపెన్ చేసేస్తున్నాను నేనైతేని. అండ్ మనకు పంప్ ఓపెన్ అయ్యేదే కదా, ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇది ఇంపెల్లర్ అనమాట లోపలిది. అండ్ ఇందులో వచ్చే మ్యాగ్నెట్ అయితే ఇదే. అండ్ లోపల మనకి ఎంటీ హోల్ అయితే కనపడుతుంది. మెయిన్ ఈ మ్యాగ్నెట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కనుక మిస్ అయిందంటే ఈ ప్రాజెక్ట్ అయితే అనవసరం. అండ్ ఈ మొత్తం ప్రాజెక్ట్ నేను ఈ PVC షీట్ మీద అయితే మౌంట్ చేద్దాం అనుకుంటున్నాను, మోటార్ని అండ్ ఈ పంపుని. సేమ్ ఇలాగ వస్తుంది, సరిపోద్ది అనమాట సింపుల్ గాని. సో గైస్, ఈ ప్రాజెక్ట్ లో వాడే DC మోటార్ అయితే ఇదే అనమాట. చాలా చిన్న మోటార్. అండ్ ఈ పంపులో వచ్చిన మ్యాగ్నెటిక్ క్లిప్ అని చెప్పాను కదా, దీన్ని మనం ఈ షాఫ్ట్ లోకి అయితే సింపుల్ గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా చూడొచ్చు వీడియోలో. దీన్ని ఇలా ఫిట్ చేసాక దీన్ని సూపర్ గ్లూ అయితే స్ట్రాంగ్ గా అంటించుకోండి, ఎందుకంటే రన్నింగ్ లో ఇది ఊడిపోకూడదు అనమాట. మొత్తం సిస్టమ్ అయితే ఇలా సెట్ చేసి ఈ మోటార్ ను మనం ఇందులోకి ఇలా సెంటర్ లోకి వచ్చేలా ఫిట్ చేసుకోవాలి. అండ్ మోటార్ కింద గ్యాప్ అయితే ఉంది, ఆ గ్యాప్ లో ఏదైనా సెట్ చేయాలన్నమాట, మనం స్కెచ్ చేయాలి ఇప్పుడు. సో గైస్ చూడొచ్చు, మోటార్ అయితే నేను ఫిట్ చేశాను అనమాట. సింపుల్ గా ఒక షీట్ పెట్టేసి జనరల్ గా పెట్టిస్తాను మీకు చూపెట్టడానికి మాత్రమే. దీన్ని పర్మనెంట్ గా వాడాలనుకుంటలేదు నేను, సరదాగా మీకు చూపెడదామని ఇలా సెట్ చేశాను దీన్ని అయితే. చూడొచ్చు, మోటార్ని ఇలా హారిజంటల్ గా పెట్టేసి హాట్ గ్లూతో కానీ సూపర్ గ్లూతో కానీ అంటించండి సింపుల్ గానీ. ఈ మధ్యలో షాఫ్ట్ మాత్రం సెంటర్ కి అయితే ఉండాలి, నీట్ గా రొటేట్ అవ్వాలన్నమాట ఎప్పుడైతే బ్యాటరీ పెడతాం అప్పుడు. ఈ పంప్ అవుట్పుట్ వైర్స్ కి వచ్చి నేను ఈ బల్బ్ హోల్డర్ అయితే కనెక్ట్ చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక ఫీమేల్ సాకెట్ అండ్ ఒక స్విచ్ అయితే అరేంజ్ చేశాను ఒక షీట్ మీద. అండ్ దాని బ్యాక్ కనెక్షన్స్ కూడా సింపుల్ గా, మనకు అవుట్పుట్ తీసుకోవడం చాలా సింపుల్ కదా. అండ్ ఈ రెండు అవుట్పుట్ వైర్స్ అనమాట. ఈ రెండింటిని మనం మోటార్కి అయితే కనెక్ట్ చేయాలి. సో గైస్, మన ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది చూడొచ్చు. ఇదిగోండి, మోటార్ని మనం దీని పంప్ కనెక్ట్ చేసేదే మెయిన్ మెకానిజం అనమాట. తర్వాత మనం మోటార్కి ఎలా పవర్ ఇస్తాం అన్నది సెకండరీ. అండ్ నేను పవర్ ఇవ్వడానికి ఒక ఫీమేల్ సాకెట్ అండ్ ఆన్ చేయడానికి ఒక స్విచ్ పెట్టాను అనమాట. డైరెక్ట్ పంప్ నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్స్ వచ్చి నేను హోల్డర్కి అయితే కలిపేశాను, బల్బ్ హోల్డర్కి పవర్ అవుట్పుట్ తీసుకోవడానికి. అండ్ ఎటువంటి ఎక్స్ట్రా వైర్ అవుట్పుట్ వైర్స్ కూడా లేవు. అండ్ ఇప్పుడు పవర్ ఇచ్చి మీకు టెస్ట్ చేసి చూపెడతాను నేను. గైస్, నేను 12 వోల్ట్ సప్లై తీసుకోవడానికి పవర్ సప్లై అయితే వాడుతున్నాను. దీన్ని అయితే మనమే తయారు చేసామన్నమాట. దీంట్లో 12 వోల్ట్ నుంచి 1 వోల్ట్ వరకు మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, వోల్టేజ్ పెంచుకోవచ్చు, యాంపియర్ కూడా పెంచుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ గ్యాజెట్ ఇది. దీని మేకింగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సి చెక్ చేయండి. అండ్ మొత్తం పవర్ ఇవ్వడానికి అయితే దీన్ని సెట్ చేసాం కదా. అండ్ నేనైతే ఇప్పుడు పవర్ ఆన్ చేస్తాను. మోటార్ అయితే తిరిగినప్పుడు సౌండ్ వస్తుంది, కొంచెం బేర్ చేయండి. చూసారు కదా, ఆన్ చేసినప్పుడు సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనం బల్బ్ పెట్టి చెక్ చేద్దాం ఇప్పుడైతే నేను ఈ LED బల్బ్ని అయితే దీనికి పెట్టి చెక్ చేస్తాను, అది ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమవుద్ది. అండ్ ఇది ఫేక్ బల్బ్ అయితే కాదు, అంటే మ్యాజిక్ చేసే బల్బ్ అయితే కాదు. ఇంకో టచ్ చేస్తున్నాను, ఎలుగుతలేదు, ఏం చేస్తున్నాను ఎలుగుతుంది అనమాట. ఇది ఎటువంటి స్విచ్లు బొంగులు ఏమి లేవు, పెడితే డైరెక్ట్గా ఆన్ అవుద్ది అనమాట. చూడండి, అండ్ బల్బ్ పెట్టాను కదా. అండ్ ఇప్పుడైతే పవర్ ఆన్ చేయగానే మనకి బల్బ్ అయితే గ్లో అవ్వాలి. సేమ్ చూడొచ్చు, ఎటువంటి అవుట్పుట్ వైర్స్ కూడా లేవు. అండ్ దీని నుంచి అయితే ఓన్లీ 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. మీరు చూడొచ్చు, ఇదిగోండి, AC వోల్టేజ్ అయితే మనం ఇక్కడ ఎక్కడా వాడతలేదు. 12 వోల్ట్ నుంచే మనం ఈ బల్బ్ అయితే గ్లో అవుతుంది అనమాట. సో గైస్, మొత్తం రెడీ అయిపోయింది కదా. చూసారు కదా ఎలా వెలిగిందో బల్బ్ అన్నది. మొత్తం దాని ఫుల్ బ్రైట్నెస్లో అయితే వెలుగుతుంది చెప్పాలంటేని. అండ్ ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి మళ్ళీని.
మొత్తం ఈ ప్రాజెక్ట్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది రన్ అవుతున్నప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది అనమాట, కొంచెం కాదు చాలా ఎక్కువ వస్తుంది, అది కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తుంది. బట్ మిగతాదంతా చూపెట్టడానికి అయితే సూపర్ ఉంటుంది అనమాట. సింపుల్ గా ఈ 12 వోల్ట్ పవర్ సప్లై నుంచి నేను AC 220 వోల్ట్ తెప్పిస్తున్నాను DC నుంచి. ఇక్కడ కన్వర్షన్ చూడొచ్చు. ఇప్పుడైతే ఇది ఎన్ని వోల్ట్స్ జనరేట్ చేస్తుందో చెక్ చేద్దాం అనమాట మల్టీమీటర్ లో. ఇప్పుడైతే నేను కనెక్ట్ చేసి మీకు ఒకసారి చూపెడతాను నేను. ఈ జనరేటర్ని మల్టీమీటర్ కనెక్ట్ చేశాక అరౌండ్ 180 నుంచి 190 వోల్ట్స్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అంటే అది చాలా ఎక్కువ నిజం చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ చేసి మనం పవర్ పెట్టినట్టయితే షాక్ పడుతుంది అనమాట, చాలా గట్టి షాక్ పడుతుంది. ఇప్పుడైతే ఈ 2 బల్బ్స్ని టెస్ట్ చేద్దాం. ఇది నార్మల్ 60 వాట్ బల్బు, ఇది వెలుగుద్దో లేదో డౌటే. ఇది నార్మల్ బెడ్ ల్యాంప్ అనమాట, ఇది అయితే వెలుగుద్ది నాకు తెలుసు, 0 వాట్ బల్బు కాబట్టి. టెస్ట్ చేద్దాం ఫస్ట్. ఈ బల్బ్ అయితే వెలుగుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. ఈ బల్బ్ అయితే వెలుగుతలేదు అనమాట, ఇది ఎందుకంటే ఎక్కువ లోడ్ తీసుకుంటుంది. ఇదైతే చాలా లోడ్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి డౌట్ లేకుండా వెళ్ళదు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎవరెవరు వాడొచ్చా అంటే, దీన్ని AC వోల్టేజ్ వస్తుంది కదా అని చెప్పి మా ఇంట్లో ఉన్న బల్బులు అన్నింటిని దీన్ని తెలియచేస్తానంటే దెబ్బతో. సింపుల్గా చెప్పాలంటే ఒక స్కూల్ ప్రాజెక్ట్ కింద అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ మోటార్ని నేను 12 వోల్ట్ పవర్ సప్లైతో రన్ చేశాను. మనం ఇంకొక వేలో ఏంటంటే 12 వోల్ట్ సోలార్ ప్యానల్ నుంచి రన్ చేసి AC వోల్టేజ్ కూడా రప్పించవచ్చు అనమాట. ఇది ఒక సింపుల్ వే చెప్పాలంటే. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది, ఎంతమంది తయారు చేద్దాం అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి, లెట్ మీ నో. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 2K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఈ ఎఫర్ట్స్ని అయితే మీరు గుర్తించాలి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ 3 days లో కలుసుకుందాం. బై బై.